అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఒక విశ్వాసికి దేవుని యెడల విశ్వాసం ఎంత ఉంటుందో భయము అంతే ఉంటుంది. భయము ఎంత ఉంటుందో భక్తి అంతే ఉంటుంది. భక్తి ఎంత ఉంటుందో దేవుని యెడల కొన్నిసార్లు కోపం కూడా అంతే ఉంటుంది. కోపం ఏంటి అనుకుంటున్నారా? నిజమే స్నేహితులారా, దేవుని యెడల మనకు కొన్నిసార్లు కోపం వస్తుంది. ఎప్పుడు మనం అనుకున్నవి కానప్పుడు, భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు, ఏంటి దేవుడు, నేను ఇంత విశ్వాసం ఉంచుతున్నా, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఇంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి, ఇంకేం కావాలా, నాకు ఏదైతే సహాయం చేయాలో అది చేయట్లేదు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నా, నాకు స్వస్థత ఇవ్వట్లేదు, కుటుంబంలో సమాధానం కొరకు అడుగుతున్నా, ఇవన్నీ చేస్తుంటే దేవుడు నాకు అసలు హెల్ప్ చేయట్లేదు, ఏం దేవుడు, నేను ఇంత విశ్వాసం ఉంచి ఏం లాభం కదా? ఇలాంటి ప్రశ్నలు మనం అంటాం. అవును స్నేహితులారా, కొన్నిసార్లు కోపం రావడం సహజం. దట్ మనకు హక్కు ఉంది దేవుని మీద. ఆయన కుమార్తెలం. మరి సహజంగానే మనకు కోపం వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా మన పితరులు కోప్పడ్డారు కదా. ఇశ్రాయేలీయులు ఎంత బాధ పెట్టారు దేవుణ్ణి వారి కోపాన్ని బట్టి. మీకు అందరికీ తెలిసిన విషయమే. యోబు భార్య ఎంత కోపగించుకుంది. ఇంత నష్టపోయాము అయినా ఇంకా దేవుని మీద ఏం అవసరం ఆ విశ్వాసం, ఎందుకు ఆ భయభక్తులు, వదిలిపెట్టు దేవుణ్ణి కదా, అలా మాట్లాడింది. ఇంకా యోనా దేవుని మీద కోపగించుకున్నాడు. నినవే పట్టణస్తులు కాలి బూడిదవుతారు, ఇక ఇంకా హాయిగా కూర్చొని చూద్దామంటే మళ్ళీ క్షమించేశాడు. ఏం దేవుడు ఈ దేవుడు. అట్లా కొన్నిసార్లు కోపం రావడం సహజం దేవుని వల్ల. అయితే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని దృష్టిస్తా అన్నాడు. కాబట్టి కోపం మాందాం, ఆయన దృష్టికి సరైన విధంగా ఉండే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.